హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు స్పెషల్ మైదా పిండితో బిస్కెట్స్ అండి. ఈ బిస్కెట్స్ చాలా ఈజీ చేసుకోవడం అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో, మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ మైదా పిండి వేసుకోవాలి. మనం గోధుమ పిండితో కూడా బిస్కెట్స్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం గట్టిగా వస్తాయండి గోధుమ పిండి అయితే. తర్వాత ఒక కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకొని దాన్ని మిక్సీ పడితే ఫుల్ కప్ షుగర్ పౌడర్ వస్తుంది కదా. మీరు స్వీట్ ఎక్కువ తింటారు అంటే కనుక ఆ ఫుల్ కప్ షుగర్ వేసేసుకోండి, లేదు కొంచెం తక్కువ అంటే కనుక తగ్గించి వేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక ఎగ్ కూడా వేసుకోవాలి. ఇలా ఎగ్ వేయడం వల్ల బిస్కెట్స్ అనేవి పొంగి చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. తర్వాత వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలాగా అవసరమైతే మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, పిండిని చక్కగా చపాతీ ముద్దలాగా రెడీ అయిపోయింది. దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఈలోపు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం బిస్కెట్స్ని రెడీ చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పెద్ద సైజ్ బాల్స్లా చేసుకొని వాటిని ఒక్కొక్క బాల్ని తీసుకొని పిండిలో డిప్ చేస్తూ చపాతీలాగా సాదుకోవాలి. పిండిని సాదుకున్నాం కదండి. ఇప్పుడు మన ఇంట్లో అలాంటి మూతలు ఉంటాయి కదా, వాటితో మనం బిస్కెట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనం చేసుకోవచ్చు. ఇంకా మీకు కొంచెం పెద్ద సైజ్ కావాలి అనుకుంటే కనుక పెద్ద సైజు మూతల్ని యూజ్ చేసుకొని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది దగ్గర డిఫరెంట్ షేప్ కట్టర్స్ ఉంటాయి కదా, సో వాటితో అయినా సరే మనం చక్కగా బిస్కెట్స్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో మనం డైరెక్ట్గా మన చేతితో బిస్కెట్స్ వేస్తే కనుక అవి ఆయిల్ డ్రాప్స్ మన మీద పడే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఇలా గరిటెను యూస్ చేసుకొని గరిటెలో బిస్కెట్స్ అన్నీ వేసుకొని మెల్లగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఉడికించుకోవాలి. బికాజ్ మనం ఎగ్ వేసాం కాబట్టి ఆ ఎగ్ స్మెల్ అనేది రాకుండా చక్కగా బిస్కెట్ ఉడికిపోవాలి. బిస్కెట్స్ని ఇలాగా రెండు వైపులా ఉడికించుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా చక్కగా ఉడికిపోయాయి. మంచి కలర్ కూడా వచ్చింది. బాగా ఉడికిపోయిన తర్వాత బిస్కెట్స్ అన్నిటిని ఆయిల్ నుంచి తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. సో ఇదేంటి, మైదా పిండితో బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.